హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ఏ ఎపిసోడ్ 2024 బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్ అండ్ కమ్యూనిటీ సైన్స్ అండ్ బీఎఫ్ఎస్సి ఇవన్నిటికీ కంబైన్డ్గా ఉన్నటువంటి కౌన్సిలింగ్ ఏదైతే పీజీటీఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందో, సో దీంట్లో నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అదేంటి అని తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మీకైతే కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఎన్ని రోజులు లేదు, మనకి ఫాస్ట్గా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి డైలీ. సో ఇంకో 2-3 డేస్లో మనకైతే ఇంకా షెడ్యూల్ అయితే ఇచ్చేసారు, కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్, ర్యాంక్స్ లిస్ట్తో పాటుగా. సో అందుకొరకే చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఎట్లాంటి రోజు ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది అంటే ఈరోజు ఎంతమంది కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు, తర్వాత ఏ ర్యాంక్ వారికి పిలిచారు, అండ్ ఏ ర్యాంక్ వారికి రేపు మళ్ళీ అటెండ్ అవ్వబోతున్నారు, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినాయి, అండ్ ఎన్ని సీట్స్ వేకెంట్ అయిపోయినాయి, అండ్ ఎన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయి అనేసి డైలీ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను మన ఛానల్లో. అందుకొరకైనా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైం ఆ అప్డేట్ ఏంటి అని తెలుసుకుందాం. వెబ్సైట్లోకి అయితే ఫస్ట్ అయితే లాగిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే వచ్చేసి ఇక్కడ pgtsu.edu.inలోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఏంటంటే అప్డేట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అప్డేట్ వచ్చేసి నిన్నటి వరకు మనకి ఈ అప్డేట్ అయితే వచ్చింది లాస్ట్ టైం. ఇన్ఫర్మేషన్ టు ద అప్లికెంట్స్ రిగార్డింగ్ కంబైన్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ అనేసి. సో తర్వాత ఈ రోజు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క అప్డేట్ వచ్చిందనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ద అప్లికెంట్స్ అనేసి వచ్చింది. సో ఇదేంటి అనేది మనమైతే ఓపెన్ చేసి చూద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓపెన్ చేసి ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ అయితే లైన్ అయితే చేయండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద అడ్మిషన్ టు వేరియస్ యూజీ కోర్సెస్ బైపీసీ స్ట్రీమ్ అనేసి ఉంది. సో ఓకే, దట్స్ ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైం ఇచ్చారు, వెన్యూ ఇచ్చారు, డేట్ అండ్ డే ఇచ్చారు, అండ్ ర్యాంక్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఇచ్చారు. సో అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ర్యాంక్ వరకు ఎవరికైతే ఫ్రమ్ 237 to 21,646 వరకు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద చూసుకోండి మీరు మళ్ళీ 22,122 నుంచి 80,429 వరకు. సో ఈ ర్యాంక్ వరకు ఇక్కడ మనకి ర్యాంక్స్ అయితే ఇచ్చారు కదా. సో అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ అండర్ ఎన్సీసీ కేటగిరీలో ఎవరైతే అప్లై చేసుకున్నారో, మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఎన్సీసీ కోటా ద్వారా అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో వీళ్ళకైతే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అయితే ఉంటుంది కదా. సో అందుకొరకే వీళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకైతే వాళ్ళైతే ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వెన్యూ ఆడిటోరియం ఏదైతే ఉందో, యూనివర్సిటీ ఆడిటోరియం రాజేంద్ర నగర్ పీజీటీఎస్యు. సో ఆ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి కాలేజ్ యొక్క ఆడిటోరియంలోకి అయితే వచ్చేసేయాలి. సో ఎప్పుడు అంటే 10 AM మార్నింగ్ 10 AM ఆన్ September 12th థర్స్డే రోజున మీరు వచ్చేసి ఏ ర్యాంక్ వరకు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, 237 నుంచి 21,646 ర్యాంక్ వరకు అయితే ఎవరైతే ఈ ర్యాంక్ లోపు అంటే ఈ రెండు ఇప్పుడు 237 నుంచి మొదలుకొని 21,646 ర్యాంక్ వరకు ఎవరికైతే వచ్చాయో వీళ్ళు వచ్చేసి మీరైతే ఆన్ దిస్ డే యూ హ్యావ్ టు ప్రజెంట్ ఇన్ దిస్ ఆడిటోరియం. అదర్వైజ్ మీరైతే ఇంకా విరమించుకుంటారు, అంటే మీ ఎన్సీసీ కేటగిరీ, మీ ఎన్సీసీ కోటా నుంచి మిమ్మల్ని తీసేస్తారనమాట. సో అందుకొరకే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇది ఇప్పుడు వచ్చేసి మనకి 12th రోజున వచ్చేసి 237 to 21,646 ర్యాంక్ వరకు వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ డే రోజున ఇది ఇప్పుడు 13th ఆన్ 13th September ఫ్రైడే రోజున వచ్చేసి నెక్స్ట్ డేనే ఎవరైతే ర్యాంక్ టీఎస్సీఏపీ సెట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 22,122 నుంచి 80,429 ర్యాంక్ వరకు ఎవరికైతే వచ్చాయో మీరైతే ఆన్ దిస్ డే 13th రోజున మీరైతే ప్రజెంట్ అయితే అవ్వాలి. సో ఇదన్నమాట విషయం, ఓకేనా? సో అండ్ ఆల్ ద ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఆఫ్ ఎవరైతే టీఎస్ అగ్రిసెట్ ఎగ్జామ్ రాశారో సో మీరు కూడా వచ్చేసేయచ్చు అనమాట. సో అది కూడా 13th రోజు అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక అబ్రివేషన్స్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, బీఎస్సీ అగ్రికల్చర్ ఇక్కడ వచ్చేసి ఎన్సీసీ నెంబర్ ఆఫ్ సీట్స్ అండర్ ఎన్సీసీ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే బీఎస్సీ అగ్రికల్చర్లో 7 సీట్స్ ఉన్నాయి. 7 సీట్స్లో మళ్ళీ ఇంకా చూసుకోండి ఇక్కడ మీకు లోకల్కి ఓసీలో 2 సీట్స్ ఉంటాయి, అండ్ లోకల్ బీసీబీ 1 ఉంది. ఇలా ఉంటుంది అనమాట, సబ్ క్యాస్ట్తో సహా మీకు ఇచ్చారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్సీలో కూడా 1 ఉంది. అంటే బీఎస్సీ అగ్రికల్చర్లో 7 ఎన్సీసీ కోటా సీట్స్ ఉంటాయి, అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో వచ్చేసి 2 సీట్స్ అయితే ఉంటాయి ఎన్సీసీ అండర్లో, అండ్ కమ్యూనిటీ సైన్స్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉంటుంది. అండ్ టీఎస్ అగ్రిసెట్ ద్వారా అగ్రికల్చర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు 1 సీట్ అయితే ఉంటుంది.
అండ్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉంటుంది. అండ్ హార్టికల్చర్లో వచ్చేసి 2 సీట్స్ అయితే ఉంటాయి ఈ కేటగిరీ వాళ్ళకి. సో ఇలాగనమాట. ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఇచ్చారు చూడండి. ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఆన్లైన్ అండర్ ఎన్సీసీ కోటా విత్ TSEAP set 2024 ranks as per notification of the university are eligible to attend the certificate verification as per the schedule indicated above. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం మీరైతే ఆ రోజున మీరైతే తప్పకుండా అక్కడైతే ప్రెజెంట్ అయితే అవ్వాల్సిందే. అయితేనే మీకు ఎన్సీసీ కేటగిరీ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకేనా, ఊరికైనా ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, వెళ్ళేసి మీరైతే వచ్చేసేయండి. ఓకేనా. అండ్ వెళ్ళే టైంలో ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ 2 sets of ఆన్లైన్ అప్లికేషన్ విత్ ద ఎన్క్లోజర్స్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే పట్టుకెళ్ళండి. సీట్స్ షెల్ బి ఫిల్డ్ అప్ యాజ్ పర్ ర్యాంక్స్ obtained in the Telangana AP set 2024 and duly following the rule of reservation and when the priorities are indicated by the officers of Directorate of NCC Telangana State. అంటే ఏంటి అంటే మీకు TSEAP set ర్యాంక్ ద్వారానే మీ సీట్స్ అనేవి ఫిల్ చేయబడతాయి. సో బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు అయితే మీరు తప్పకుండా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి. ఏదైతే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్మీడియట్ మెమో అండ్ 10th మెమో అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం ఎక్కడ చదివినారు మీ టీసీ, మీ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ అండ్ వీటితో పాటు ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటాయి, అది ఇవైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇవైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇదన్నమాట విషయం. అండ్ ఇవన్నీ కింద ఇచ్చారు, వీడియోలో ఎంత ఎక్కువ పోతుందో మీరైతే చదువుకోండి. సో ఈ విషయం అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ డేట్ రోజు ఎవరైతే ఈ 2 dates రోజు వెళ్ళలేదనుకో వీళ్ళకి ఇంకా ఎన్సీసీ కోటా నుంచి తీసేస్తారనమాట. వాళ్ళు మళ్ళీ జనరల్లోకి అయితే వచ్చేసారు. సో అట్లా ఎందుకు, సో ప్లీజ్ మీరైతే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. లైక్ చేసే వాళ్ళకి వేరే వాళ్ళకి ఏంటి అంటే రికమెండ్ అయితే అవుతుంది అనమాట, యూట్యూబ్ రికమెండ్ చేస్తారు. సో అందుకోసమే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మరి ఇంకా విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ విషయం అయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు. సో మీరు ఆన్ టైంకి కౌన్సిలింగ్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.